దేవునికి స్తోత్రం. ఈ దిన నడిపే నాయకుడైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. యెహోవా మాత్రము వాణ్ణి నడిపించెను. ద్వితీయోపదేశకాండం 32:12. ప్రియా నడిపే నాయకుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? పరిశుద్ధాత్మ దేవదేవుని కృప ఈ దినమంతూ మీతో ఉండి, ఆయన సన్నిధి మీతో ఉండి విజయవంతన ఆత్మకార్యం ప్రభు జరిగించి మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. మన దేవుడు నడిపే నాయకుడు, నడిపించేవాడు, బలపరచువాడు, స్థిరపరచువాడు, జయమిచ్చేవాడు. ఆయన యెహోవా మాత్రమే మిమ్మల్ని నన్ను నడిపించగల సర్వశక్తి సంపన్నుడు. నడిపించు నానావా అని ప్రతిదినము ప్రార్థిందాం. ఆ దేవాదేవుని కొనియాడదాం. ప్రభు వ్యక్తిగతంగా ప్రతి వారిని నడిపిస్తున్న మహిమాన్వితుడైన ఆనాడు ప్రవర్తకు ఏలియా జీవితంలో ఆయన అత్యాశక్తిని వ్యక్తపరిచాడు. కాకి ద్వారా ఆహారం పంపిన మహిమాన్వితుడు. నీటి కొరకు ఏలియా ఇబ్బంది పడలేదు. తరువాత కాలమందు సారేపతు విధవరాలి ద్వారా ఏలియాను పోషించిన అద్వితీయనాథుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, పోషణకర్త. ప్రియ దేవాదేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు ఆయన ఎంతో చక్కగా మిమ్మల్ని నన్ను నడిపించగల గొప్ప దేవుడు. మీ కుటుంబం అంతటినీ నడిపించుటకును కాపాడుటకును శక్తిమంతుడు, సర్వాధికారి, సర్వలోక న్యాయాధిపతి అయిన ప్రభు ఆయన నాహు ఇంటి వారిని వాడలోకి నడిపించిన సర్వలోక న్యాయాధిపతి అయిన, కొర్నేలు ఇంటి వారిని రక్షణ ఆత్మాభిషేకంలోకి నడిపించిన అద్వితీయుడైన దేవుని బిడ్డలారా, నేడు మిమ్మల్ని మీ కుటుంబాలు కూడా బలపరిచి మీకు అందరికీ జయమివ్వగల గొప్ప దేవుడే యెహోవా నాయకర్త అయిన ప్రభు ఆయనే నిత్యములను చేపట్టి నడిపించగల సర్వశక్తి సంపన్నుడైన, ఆనాడు ఐగుప్తుని విడిచిన తన ప్రజలను 40 సంవత్సరముల అరణ్య ప్రయాణం అంతటిలో నడిపించిన మహిమాన్వితుడైన, బయలుదేరిన పురుషుల సంఖ్య 6 లక్షలు, భార్య బిడ్డలు వృద్ధులు మొత్తం 20 లక్షల మంది ఉండవచ్చు. ఆయనను వారందరికీ ఏదీ కొదువు లేకుండా నడిపించిన సర్వాంగ సుందరుడైన దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్పవాడు. ప్రవర్తకు యెషయా ద్వారా ఒక గొప్ప వాగ్దానం ఇచ్చున్నాడు. యెహోవా నిత్యము నిన్ను నడిపించిన దేవుడి వాక్యం మనకు ప్రబోధం చేస్తుంది. క్షామకాలమందు ఆయన నిన్ను తృప్తిపరచగల గొప్ప దేవుడు, నీ ఎముకలను బలపరచగల అద్వితీయ దేవుడు. నీవు నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడూ ఉబుచుండు నీటి ఓట వల్లే ఉందని ఆ మహిమానితుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయముగా చేసుకున్న ప్రజలు ధన్యులు. ఆయన నడిపించు నిమిత్తం అప్పగించుకున్న వారందరూ ధన్యులు. దేవుని బిడ్డ, నేడే ఆ ధన్యతకు అప్పగించుకుంటారా? ఇప్పుడే పరిశుద్ధాత్మదేవుడికి మహిమార్థంగా ఆయనతో కొనసాగడానికి ఒక తీర్మానం తీసుకోండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులయ్యిందురు. మారు మనసు, నీటి బాప్తిసం, ఆత్మాభిషేకం పొందిన తరువాత ఆత్మచేత నడిపించబట్ట ఎంతో అవసరం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనదని గ్రహించండి. ఆ పరిశుద్ధాత్మదేవుని యొక్క అద్భుతమైన ఆత్మాభిషేకం మీరు పొంది ఆత్మలో మీరు బలం పొందాలి. దేవాదేవుని కృపలో మనం నిత్యము కొనసాగుదాం. పరిశుద్ధాత్మదేవుని యొక్క కాపుదల నిత్యం మీతో ఉండుగాక. దేవాదేవుడు మిమ్మల్ని నిత్యము చేపట్టి నడిపించి ఆయన కృపలో వర్ధల చేసి మీకు మీ కుటుంబానికి జయవిజయాలు అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ నడిపే నాయకుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేమందరము కూడా నీ తట్టు మా హృదయాలెత్తి చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని నడిపే నాయకుడు మీరే, మమ్మల్ని నడిపించేవాడు మీరే, మమ్మల్ని బలపరిచేవారు మీరే, మమ్మల్ని స్థిరపరిచేవారు మీరే, మాకు జయవిచ్చేవారు మీరే. మీ విజయవంతన ప్రతి కార్యం మీ పిల్లని మా పట్ల జరిగించి బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించి బలపరిచి ఏదైనా ఈ వాగ్దానం ద్వారా మాకందరికీ జయమనుగ్రహించి మా కుటుంబాలకు బిడ్డలకు కూడా జయమనుగ్రహించి అందరినంతా ఆదరించి సంరక్షించి నీరు కడిన తోట వల్ల ఉంచి బిడ్డలను రుబుచు నీటి ఓట్ల వల్ల ఉంచి పరలోక ప్రసన్నమైన ప్రతి ఆత్మకార్యంతో మిమ్మల్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.